హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వందు క్రియేషన్స్. ఇవాళ పాల మీద మీగడతో నెయ్యి ఎలా తయారు చేయాలో ఈజీగా నేను చూపిస్తానండి. నేనైతే దాన్ని మళ్ళీ వెన్నపోసి తీసి నేనేం చేయను, డైరెక్ట్గా మేగడే నేను ప్యాన్లో వేసేస్తున్నాను. అండ్ ప్యాన్లోనే కొంచెం కరిగేటట్టు కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. అది కొంచెం గట్టిగా ఉంది కదా, ఫ్రిడ్జ్లో తీసాను, అందుకే కొంచెం గట్టిగా ఉంది. అది కలుపుతూ ఉండాలి, కలుపుతూ అండ్ అది లైట్ బ్రౌనిష్ షేడ్లో వస్తుంది మీగడంతా. ఆ మీగడంతా లైట్ బ్రౌనిష్ షేడ్ వచ్చేటప్పటికి పైన అంతా నురుగు నురుగు వస్తుందండి. అలా నురుగు నురుగు వచ్చేటప్పటికి అంటే అది అయిపోయినట్టు అని మీగడ ఇదిగోండి ఇట్లాగా. అండ్ దీన్ని బాగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మొత్తం కింద అంటుకుపోద్ది. అండ్ ఈ పైన పిప్పు వస్తుంది కదండి, దాంతో కూడా నేను స్వీట్ ప్రిపేర్ చేశాను. అండ్ ఇలాగే ఇది నెయ్యి అయిపోయింది చూడండి. అండ్ ఇది చాలా మంచిది కూడా. అంతే, అలా బబుల్స్ వచ్చేటప్పటికి నేను గ్యాస్ స్టవ్ ఆపేసి దీన్ని వడపోసుకోవచ్చు. వడపోసిన తర్వాత వెనక సైడ్ అదంతా వచ్చిన దాన్ని నేను కొంచెం పాలు కొంచెం పంచదార వేసి మళ్ళీ కలిపేసి స్వీట్ లాగా కూడా ప్రిపేర్ చేస్తాను. మా పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు అది తినడానికి. అలా కొంచెం కొంచెం తీసుకొని నెయ్యి అంతా తీసేస్తాను దాంట్లో నుంచి. అండ్ అది వచ్చిన దాన్ని స్వీట్ లాగా ప్రిపేర్ చేసుకొని కూడా మనం తినవచ్చు. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.